Nasir, Zak. ఇప్పుడు ఇది మన దర్గాకళ నర్సాగర్ జూలిపేట్ తెలంగాణలో ప్రతి సంవత్సరము ఉరుసు ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. అయితే చాలా దూరంకి వెళ్ళి వస్తూ ఉంటారు. తెలంగాణ, అవుట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్కి వెళ్ళి శిష్యులు వచ్చి ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఐ థింక్ సో ఇట్స్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ 70s. సో చాలామంది వస్తూ ఉంటారు. 3 days ఇక్కడ అన్నం పెడతారు. భక్తులకు అందరికీ అన్నం ఇస్తారు. గంధాలు వస్తాయి అమీర్ పెట్టేది. గంధం అంటే శిష్యులు ఖుషితోని తెచ్చి దర్గా కాడ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. చాలా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. నేను ఇక్కడ పీఠాధిపతి మన్మని నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ చాలా ప్రతిసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి సుమారు సిన్స్ నాకు ఎప్పటి నుంచో నాలెడ్జ్ ఉంది. అప్పటి నుంచి చూస్తున్నాను. 23 years నుంచి చూస్తున్నాను. చాలామంది ప్రతి ఇయర్ పెరుగుతారు, తక్కువగా చాలామంది వస్తూ ఉంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, నాందేడ్, నిర్మల్ చాలామంది వస్తూ ఉంటారు. బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. మేము 3 days 3 times అన్నం పెడతాము. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ సెంటర్ ఇస్తాము. కవ్వాలి ప్రోగ్రామ్ అయితే కవ్వాలి అంటే గురువు గారికి గుర్తు చేసుకున్న అది కవ్వాలి చేస్తారు. ఇక్కడ భక్తులు వచ్చి మొక్కుబడి చేసుకుంటారు. ఏమన్నా ఇట్లా ఇది కావాలని చేసుకుంటే అవుతూ ఉంటాయి. అయితే వాళ్ళు వచ్చేసి మేకలు అవి తెచ్చి ఇక్కడ అది దేవునికి నైవేద్యం చేస్తూ ఉంటారు. చాలా ప్రతి ఇయర్ టు ఇయర్ సందర్భం అవుతుంది. మనకి ఖాళీ టైంలో కూడా అది భక్తులు వచ్చి అలా కోరికలు తీర్చుకున్నాక ఇక్కడ దేవుని దగ్గర చేసి వెళ్తూ ఉంటారు. 100 years నుంచి ఉన్నాయి. ఇప్పటి నుంచి చాలా పాతది. ఇది జూలిపేటలో ఉంది.